ఒక్కొక్క వ్యవహారంలో విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఈయన ఈ చంద్రహాస్ అనేటటువంటి నటుడు ఓ వీడియో రిలీజ్ చేయడం, వితండవాదం గతంలో తనకు అనేక బూతులతో తిట్టారని, తన మనోభావాలు దెబ్బతినాయని, కానీ రియాక్ట్ కాలేదని, క్రిటిసిజంలా తీసుకున్నానని చెప్తూ సొసైటీ వాడిన పదాలలో కేవలం 2 మాత్రమే తీసుకుని అట్లా వాడాను అని సమర్థించుకున్నాడు. మరీ ఎక్స్ట్రీమ్ ఏంటంటే, నువ్వు నచ్చని ట్రోలర్స్ నిన్నేదో తిడితే సొసైటీ మీద ప్రతీకారం చూపెడతాననేటటువంటి కాన్సెప్ట్ ఆయన గారి మాట తీరు ఒకటైతే, గుంజి 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 గు డాష్ పగల దెమ్ డాష్ పట్టి 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 పట్ట పగలు దెమ్ డాష్ అన్నటువంటి పదాలు. ఇక ఆ పదాలని మనం ఫిల్ చేసుకుంటే ఇక దారుణంగా ఉంటుంది. దానికి సంబంధించి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి చేశారట. దాన్ని తప్పు అన్నందుకు గాను ఆమె మీదన దాని మీద మాట్లాడినటువంటి వాళ్ళందరినీ కూడా తిట్టిపోయడం అన్నటువంటిది ఒక విచిత్రమైంది. పైగా దాని మీద తప్పు పట్టినటువంటి జర్నలిస్టులు ఆయన క్షమాపణ చెప్పాలట, ఆయన సమాజానికి క్షమాపణ చెప్పాలట. ఇంతకీ ఈ పదాలని సెన్సార్ అయితే సినిమాలో లేదట, బయట మాట్లాడితే మరి పోలీసులు ఏం చేస్తున్నట్టు అక్కడ ఇట్లాగ మాట్లాడుకోవచ్చా? మామూలుగా విడిగా మాట్లాడుకుంటే ఓకే, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడుకున్నారు, లేకపోతే బయట మాట్లాడుకున్నారు, అది అసభ్యత అని ఎవరైనా కేసు పెడితే కేసే. ఇప్పుడు ఎవరు కేసు పెట్టలేదు కాబట్టి తీసుకోలేదా? ఉమెన్ కమిషన్ దీన్ని ఒప్పుకుంటుందా? చూడాల్సి ఉంది.